పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పడవ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ప్రధాని మోదీ జీఎస్టీ స్లాబ్లను తగ్గించి సామాన్య ప్రజలకు ఇది పెద్ద బహుమతి అని ఎర్రకోటపై ప్రకటించారని గుర్తు చేశారు। ఇక జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ, వైద్య, విద్యా రంగాల్లో భారీగా మార్పులు జరిగాయని పేర్కొన్నారు। మత్స్యకారుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ। భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 నాటి ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవం నాటి జాతీయ పతాకం ఎగురవేసి ఈ దేశంలో ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది। రాబోయేటువంటి దసరా, దీపావళి నాటికి ఈ దేశ ప్రజలకు పెద్ద ఎత్తున కానుక ఇవ్వబోతా ఉన్నాను, జిఎస్టీలో పెద్ద ఎత్తున సంస్కరణ తేబోతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఎర్రకోట మీద ప్రకటించడం జరిగింది। అంటే ప్రకటించిన విధంగానే ఏదైతే సెప్టెంబర్ 22 నాటి నుండి కూడా వీటిని అమల్లోకి తెచ్చినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిపెడుతున్నారు। ఇందాక మిత్రులు సుభాష్ గారు చెప్పారు, గతంలో జిఎస్టీ 4 స్లాబులుగా ఉండేది, 5%, 12%, 18%, 28%। అయితే ఇప్పుడు కేవలం 2 స్లాబులకి పరిమితం చేసి మిగతా 2 స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది। ఏదైతే అత్యధికంగా ఉన్నటువంటి స్లాబ్ ఉన్నదో 28% పూర్తిగా ఎత్తివేయడం జరిగింది। ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 నాటి